కలలు అందరూ కంటారు, కానీ ఆ కన్న కలలు కొందరే నెరవేర్చుకుంటారు. ఆ నెరవేర్చుకోలేని వాళ్ళలో మన గణేష్ ఒకడు. మన ఈ గణేష్ ఒక సాధారణ కుటుంబానికి చెందినవాడు. అందుకే అతని కోరిన ఈ కోరిక నెరవేరట్లేదు. ఇంతకీ ఆ కోరిక ఏమిటి అని అనుకుంటున్నారా? అందరిలాగే ఇతనికి కూడా బైక్ అన్నా మొబైల్ అన్నా చాలా పిచ్చి. కానీ ఇతని దగ్గర బైక్ కాదు కదా, మొబైల్ కూడా లేదు, ఏమీ కొనలేని పరిస్థితి. ఏమండోయ్, మనోడి దగ్గర బైక్ మొబైల్ లేకపోయినా ఒక కాల్ ఫ్రెండ్ అయితే ఉంది. తన పేరు దివ్య. తన కోసమే ఈ బైక్ మొబైల్ కావాలని కోరిక. ఏమి చేయాలో తోచక ఇలా పార్క్లో బెంచ్ పైన కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. సమయం మించిపోవడంతో ఇంటికి బయలుదేరాడు. అలా నడక కొనసాగిస్తూ ఉండగా అతని చూపు రోడ్డుపైనే పడి ఉన్న ఒక బ్యాగ్ పైన పడుతుంది. అబ్బా, ఎవరిది బ్యాగు అని కంగారుగా చుట్టూ చూస్తాడు. ఎవరు లేకపోవడంతో ఆ బ్యాగ్ తీసుకొని ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేయగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ బ్యాగ్ నిండగా డబ్బులే డబ్బులు. అలా ఆ బ్యాగ్ తీసుకొని ఎంతో ఆనందంగా గంతులేస్తూ ఇంటికి వెళ్తాడు. అలా ఆ దొరికిన డబ్బులతో మనవాడు ఒక బైక్ కొంటాడు, మొబైల్ కూడా కొంటాడు. ఇప్పుడు మన వాడికి ఒక బైక్ ఉంది, మొబైల్ ఉంది, గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందండో. ఇంకేం, మన వాడి ఆనందానికి హద్దులే లేవు అని అనుకుంటున్న సమయంలో ఫోన్ మోగింది. మీరు అనుకుంటున్నది కరెక్టేనండో. ఈ కాల్ టీవీ దగ్గర నుంచే. మనవాడు హ్యాపీగా మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంతలో ప్లీజ్, కలలో కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. మీకోసం మీ కుటుంబ సభ్యులు వేచి ఉన్నారు. మా ఈ షార్ట్ మూవీ చూసి ఏ ఒక్కరైనా సెల్ ఫోన్ డ్రైవింగ్ మానేస్తే మా ఈ చిన్న కోరిక నెరవేరినట్టు. థ్యాంక్ యూ.